బిల్లీ గ్రాహం గారి యొక్క కుమార్తె రూత్ గ్రాహం ఇలాగంటది, ఏ గుడ్ మ్యారేజ్ ఈజ్ ఎ యూనియన్ ఆఫ్ టూ ఫర్గివర్స్. ఓ మంచి వివాహం ఇద్దరు క్షమించుకునే వారి యొక్క కలయిక. నిజమే, క్షమాపణ భార్యాభర్తల మధ్య చాలా అవసరం. 15 సంవత్సరాల నుండి సంసారం చేస్తున్న ఇద్దరు భార్యాభర్తలు మాటి మాటికి వారి మధ్య వస్తున్న మిస్అండర్స్టాండింగ్స్కి ఫుల్ స్టాప్ పెట్టాలనుకున్నారు. భార్య ఇలాగంటుంది, ఒక నెల రోజులు మనం చూద్దాం, మన ఇద్దరిలో ఎవరు ఎక్కువ తప్పులు చేస్తే వారు ఒక నిర్ణయాన్ని తీసుకుందాం, వారి ఇష్ట ప్రకారం కలిసి ఉందామంటే కలిసి ఉందాం, విడిపోదామంటే విడిపోదాం. సో వాళ్ళ ఇంట్లో టేబుల్ మీద 2 బాక్సులు పెట్టారు. ఒకటి భర్త బాక్స్, ఒకటేమో భార్య బాక్స్. భర్త చేసిన తప్పులన్నీ ప్రతిరోజు చూస్తూ ఆ భార్య భర్త యొక్క బాక్స్లో అవి వెయ్యాలి. భార్య చేసిన తప్పులన్నీ గమనిస్తూ ఆ నెల రోజుల్లో భార్య ఏం తప్పులు చేసిందో అవి గమనించి ఆ భార్య యొక్క బాక్సులో భర్త వెయ్యాలి. సో నెల రోజులు గడిచిపోయాయి. భార్య భర్తలు ఇద్దరూ కలిసి ఆ టేబుల్ దగ్గరికి వచ్చి ఆ బాక్సులు ఓపెన్ చేయడానికి సిద్ధపడ్డారు. భర్త భార్య వేసిన కంప్లైంట్స్ బాక్స్ అన్ని ఓపెన్ చేశాడు. ఒక కంప్లైంట్ తీసాడు. అందులో ఉంది, ఏంటి నా వైపు కోపంగా చూస్తున్నావు, ఏమైంది నీకు అని రాస్తుంది. ఇంకో కాగితం తీసాడు, నీ మురికి బట్టలన్నీ అలాగే టేబుల్ మీద వదిలేసావు, ఏం ఉతుక్కోలేవా. ఇలాగా ఆ బాక్స్ నిండా చాలా కంప్లైంట్స్ ఉన్నాయి. ఏ కాగితం విప్పినా ఏదో ఒక కంప్లైంట్. 30 రోజుల్లో 60కి పైగా కంప్లైంట్స్ రాసింది భార్య. భర్త ఆ కాగితాలన్నీ తీసి పక్కన పెట్టాడు. భార్య వెళ్ళి భర్త యొక్క బాక్స్ ఓపెన్ చేసింది. ఆ భర్త బాక్స్లో మొదటి కాగితం తీసింది. అందులో ఉంది, ఐ లవ్ యూ. రెండో కాగితం తీసింది, ఐ లవ్ యూ. 10 కాగితాలు తీసింది, ఐ లవ్ యూ. 30 రోజుల్లో 30 కాగితాలు తీసింది. 30 కాగితాల్లో కూడా ఐ లవ్ యూ అని రాశాడు భర్త. ఒక్కసారిగా భార్య భర్తని కౌగిలించుకుంది. అయ్యా నన్ను క్షమించు అని చెప్పి అప్పటి నుండి ఇద్దరు కలిసి సంతోషంగా జీవించడానికి ప్రారంభించారు. భార్యాభర్తల మధ్య క్షమాపణ అవసరం. భార్యాభర్తల మధ్య క్షమాపణ ఒక భాగం అయిపోవాలి. భార్యాభర్తల మధ్య క్షమాపణ అనే ఒక తాళం ఉండాలి.